జింకల వేట కేసులో అటవీశాఖ సిబ్బంది విచారణ ముమ్మరం చేశారు. బడాబాబుల భర్తం పట్టేందుకు రంగంలోకి దిగారు. పరారీలో ఉన్న మహదేవ్పూర్ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త అక్బర్ ఖాన్ సహా పరారీలో ఉన్న 4 నిందితులను వేటాడుతున్నారు. జింకల వేట కేసులో మహదేవ్పూర్ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త అక్బర్ ఖాన్ తో పాటు ఓ మంత్రి కొడుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఖలీముల్లా ఖాన్, అస్రత్ అహ్మద్, సత్యనారాయణ అనే 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర నుంచి తుపాకీ, 150 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మహదేవ్పూర్ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త అక్బర్ ఖాన్, మరో 4పై కూడా అటవీశాఖ సిబ్బంది కేసులు నమోదు చేశారు. ముమ్మరంగా గాలిస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాబా ఇంట్లో అటవీశాఖ సిబ్బంది సోదాలు నిర్వహించారు. పరారీలో ఉన్న అక్బర్ ఖాన్ కు సంబంధించిన కీలక సమాచారం సేకరించారు. జింకల వేటలో అసలు సూత్రధారి షికారి సత్యనారాయణగా తేల్చిన సీఎఫ్ఓ ఎంజే అక్బర్ వేటలో ఎంతటి వారున్నా వదిలిపెట్టమన్నారు. పరారీలో ఉన్న 2 త్వరలోనే పట్టుకుంటామంటున్నారు TV9తో చెప్పారు సీఎఫ్ఓ. మంత్రి కొడుకు హస్తముందనే ప్రచారంలో నిజమెంత? ఆధార్ కార్డ్ ఏదైతే దొరికిందో మిస్టర్ ఖాన్ అనే ఒక దాని మీద పేరు ఉంది. ఆ ఖాన్ మనకు విజయనగర్ కాలనీ హైదరాబాద్ అని దానిలో అడ్రస్ తేలింది. సో కానీ అక్కడ ఇంకా మనకు దొరకలేదు, వాళ్ళు అక్కడ లేరు వాళ్ళు. అండ్ పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే ఆర్ అలర్ట్. వాళ్ళకు ఎప్పుడైనా దొరికితే అరెస్ట్ చేద్దామని. స్పాట్లో ఎన్ని దుప్పులు దొరికాయి? యాక్చువల్లీ 2 టీమ్స్ ఆఫ్ నైట్ పెట్రోలింగ్కు సంబంధించిన కేసు ఇది. ఫస్ట్ టీమ్ అక్కడ పన్మెల్ల సైడ్లో నైట్ వాళ్ళు చెకింగ్ అండ్ పెట్రోలింగ్ చేసినప్పుడు ఒక ఇండికా వెహికల్ను ఆపినప్పుడు ఆ ఇండికా వెహికల్ ఆగకుండా దూసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఆ బేస్ క్యాంప్ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా పన్మెల్ల రేంజ్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇలా వెహికల్ వెళ్ళిపోయింది అనగానే పన్మెల్ల రేంజ్ ఆఫీసర్ మహాదేవ్పూర్ రేంజ్ ఆఫీసర్ ఫోన్ చేశారు. ఇట్లా వెళ్ళిపోయింది. కొద్దిగా మహాదేవ్పూర్ రేంజ్ ఆఫీసర్ అప్పటికే నైట్ పెట్రోలింగ్లో ఉన్నాడు, వేరే కాడ దగ్గరే ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ అక్కడ పోయే వరకు ఈ వెహికల్ కూడా చాలా కష్టంగా ఆగింది. అక్కడ ఆగినాక వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అలా వైల్డ్ లైఫ్ హంటింగ్ స్పాటెడ్ డీర్, మనకు దుప్పులు అని చెప్తాం ఇక్కడ, ఆ 2 దుప్పులు హంటెడ్ అందులో దొరికినాయి. వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు అబ్స్కాండ్ పరారీ వెళ్ళిపోయారు. అది తీసుకొచ్చి ఇమీడియట్గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇనీషియల్లీ అన్నోన్ పర్సన్స్గా అది అఫెండర్స్ నాట్ అవైలబుల్గా చేశారు. దాని తర్వాత అందులో కొన్ని ఆధారాలు దొరికాయి మనకు. ఆ ఆధారాల ప్రకారం ఏదైతే వెహికల్లో ఆధార్ కార్డ్ అవన్నీ దాని ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేశాము. దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక హెల్ప్, వాళ్ళు చాలా కోఆపరేట్ చేసేసి వరకు ఆధార్ ఏదైతే దొరికిందో 2 దుప్పుల ఇన్ఫర్మేషన్ ఉంది. బయట రూమర్స్ కానివ్వండి, బయట నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది. ఆ లింక్ కూడా మనం దానికి వీఆర్ నాట్ అంటే పూర్తిగా దేనికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనం నో ఎస్ అని ఏం చెప్తలేము. ప్రతి ఇన్ఫర్మేషన్ మీద మనం సీరియస్గా తీసుకొని దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా ఆధారాలు ఉంటే అంటే కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయాలని కూడా మేము మీతో కోరుతున్నాం. నిందితులు ఎలా తప్పించుకున్నారు? ఎన్ని వాహనాలని గుర్తించారు? 3 అరెస్ట్ చేశాము. దాంతో వేరే వెహికల్ కూడా ఉన్నట్టుగా మాకు అందులో వచ్చింది స్టేట్మెంట్స్లో. దానికి కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఆ వెహికల్ దొరికితే దానికి కూడా మనం సీజ్ చేసేస్తాం. ఆ వెహికల్ పేరు ఐ డోంట్ రిమెంబర్, ఐ హ్యావ్ ఇన్ ద రికార్డ్స్. అది కూడా హైదరాబాద్ నివాసి. ఆ వెహికల్ ప్లస్ ఆధార్ కార్డ్ 2 ఒకరి అవి. షూటర్ సత్యన్న ఎవరు? సత్యన్నకు గన్ లైసెన్స్ ఉందా? హంటర్ మనకు దొరికారు ఆ గన్ తోటి. ఆయన పేరు సత్యనారాయణ, పెద్దపల్లి నివాసి అని. ఆయన షికారి సత్యనారాయణ కూడా అంటారు. ఆయనకు ఇమీడియట్లీ వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళకు రిమాండ్, ఆ డ్రైవర్ ప్లస్ ఇంకో హెల్పర్ మహాదేవ్పూర్ లోకల్ నివాసులు వాళ్ళు, ఆ 3 ఇమీడియట్లీ రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 2 కొరకు మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్న కూడా వాళ్ళ ఇంట్లో సెర్చ్ అవన్నీ చేయడం జరిగింది. మా విజిలెన్స్ టీం పోయి అక్కడ మహాదేవ్పూర్లో, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ జాడా తెలియదు. దే ఆర్ నాట్ అవైలబుల్. వాళ్ళ యొక్క నివాసంలో వాళ్ళు అవైలబుల్ లేరు కాబట్టి దే ఆర్ అబ్స్కాండింగ్ స్టిల్. అక్బర్ ఖాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అక్బర్ ఖాన్ అనే పేరు ఏదైతే ఉందో అది మన అరెస్ట్ పోలీసు వాళ్ళు 3 అరెస్ట్ చేసినాక వాళ్ళ యొక్క స్టేట్మెంట్లో వాళ్ళ పేర్లు మనకు తెలిసింది. అక్బర్ ఖాన్ A4. సో ఇమీడియట్లీ ఆయన పేరు కూడా
అందు ఛార్జ్షీట్లో రిమాండ్ రిపోర్ట్లో రాసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయనకు ఇంకే ఆయన మాదేపూర్ నివాసి కాబట్టి ఇమీడియట్ ఆయన కొరకు డైలీ చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు ఆయన మాదాపూర్లో లేడు. ఆయన ఎక్కడున్నాడు ఇంకా తెలియదు. వేటగాళ్లకు మీరిచ్చే వార్నింగ్ ఏంటి? జీవనోపాధి కొరకు కాదు, వాళ్ళకు ఏదో హాబీ కొరకు కానివ్వండి, ఇట్లా ఏదో ప్లెజర్ కొరకు చేస్తూ ఉంటారు. నా యొక్క మనవి, నా యొక్క ప్రార్థన వాళ్ళకి ఏదంటే ఇటువంటి హాబీస్ ఏదైతే చట్టంగా చాలా చట్టవిరుద్ధం, ఎన్నో రకాల చట్టాలు దానికి విరుద్ధిస్తాయి. గన్ తీసుకొచ్చి హంటింగ్ చేసినప్పుడు ఆర్మ్స్ యాక్ట్ వస్తుంది, మళ్ళీ ఐపీసీ చట్టాలు వస్తాయి, మళ్ళీ స్ట్రాంగ్ మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఇవి తెలియక కూడా చాలామంది వాళ్ళ తోడుపు అంటే వాళ్ళకు యాజ్ ఏ అసోసియేట్ కూడా వచ్చి తెలియకుండా ఏదో ప్లెజర్గా వచ్చేసి వాళ్ళకు కూడా ఏదో ట్రాప్ అవుతున్నారు. నా మనవి ఏంటంటే ఇది చాలా పెద్ద అఫెన్స్. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్ని వేళలో అయితే మినిమం పనిష్మెంట్ ఉంది, అంటే మినిమం 3 years, మినిమం 7 years పనిష్మెంట్ ఉంది. సో నా యొక్క ప్రేయర్ ప్రార్థన ఏంటంటే ఈ వన్య మృగాలు వైల్డ్ లైఫ్ కొరకు హంటింగ్ కొరకు పాల్పడద్దు. ఇంకో నా అపీల్ ఏంటంటే ప్రజలకు వాళ్ళకు కూడా ఎలాంటి ఎక్కడైనా ఇక్కడ హంటింగ్ జరుగుతుందని చెప్పేసి ఇమీడియట్గా మా లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్ను స్టాఫ్ను ఫోన్ చేసి మాకు హెల్ప్ చేయాలని